సామాజిక న్యాయం ఈ కోణం బాగా కనిపించింది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు 48 మంది బీసీలకు సీట్లు కేటాయించారు. మొత్తం 175 స్థానాల్లో గతంతో పోలిస్తే ఒక 7 స్థానాలు పెంచారు. అయితే అదే సామాజిక న్యాయం మిగిలిన పార్టీల్లో కనిపించట్లేదా? ప్రధానంగా జనసేన ఈసారి సామాజిక న్యాయం అనే అంశం పక్కన పెట్టిందా? బీసీలను చిన్నచూపు చూసిందా? బీసీలు ప్రధానంగా సెట్టిబల్జీ సామాజిక వర్గానికి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదా అని తాజాగా కాకినాడలో మాజీ మేయర్ సరోజ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఎందుకంటే మొదట్లో ఆమెకు సీట్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారని ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ కూడా మొత్తం ఈ వ్యవహారానికి ఆయనే కీలకం ఆయనే బాధ్యుడు అంటూ ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ప్రాధాన్యత ఉన్న ప్రాంతం దాదాపుగా ఒక రకంగా ఆ ప్రాంతంలో వైసీపీ కూడా కాకినాడ రూరల్ చూసుకున్నా, పెద్దాపురం చూసుకున్నా, పిఠాపురం చూసుకున్నా, అటు జగ్గంపేట తుని వరకు మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే ఒక్క కాకినాడ సిటీ మినహా మొత్తం కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించు అదే పంద అవలంబించారు. కాకపోతే ఆయన పరిధిలో ఉన్న 21 స్థానాలు, ఈయనకి 175 స్థానాలు కాబట్టి ఇంక అక్కడ సామాజిక న్యాయాలు ఇవన్నీ చూసుకుంటే వర్కౌట్ అవ్వదు. కాకపోతే బీసీ మహిళ ఆశించడంలో తప్పు లేదు, కాకపోతే ఆమెకి ఇస్తానని చెప్పి మాట తప్పారు అనే ఆవేదన, అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకు అన్యాయం జరిగింది అనేది ఇప్పుడు బాగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇది ఒక ఊహించని షాక్ అవుతుందా బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్? ఎందుకంటే ఒక్క కాపు సామాజిక వర్గం ఓట్లతోనే గెలిచేస్తారంటే అది సాధ్యం కాని పని ఎవరికైనా సరే. కమ్మ సామాజిక వర్గం ఓట్లతో చంద్రబాబు గెలిచారు, ఓన్లీ రెడ్డి సామాజిక వర్గం ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఓన్లీ కాపు సామాజిక వర్గం ఓట్లతో పవన్ కళ్యాణ్ గెలవరు. అన్ని సామాజిక వర్గం ఓట్లు కావాలి ఖచ్చితంగా, కాకపోతే అందరినీ సమానంగా చూడాల్సింది చిన్న చూపు చూశారు. బీసీలు అంటే అసలు ఆయనకి లెక్క లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా అక్కడి నుంచి ప్రచారంలోకి వెళ్తుంది. సరోజ్ గారు చెప్పే మాటలు కూడా అది ఎంతవరకు రేపొద్దున్న ఇబ్బంది పడతాయి పవన్ కళ్యాణ్ అనేది చూడాలి.